కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం. ఇక్కడ మాయమైన బంగారం ఇప్పుడు కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. అయ్యప్ప భక్తుల నమ్మకానికే ప్రశ్నార్థకమైంది. దాదాపు 4.5 కిలోల పసిడి స్వామివారి సన్నిధి నుంచి అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు జోక్యం చేసుకునే వరకు దీని గురించి ఎవరూ ఎలాంటి చప్పుడు చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా పక్కా ప్లాన్తో చేసిన చోరీనా? అసలు ఆ బంగారం ఏమైంది? కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో బంగారం చోరీ వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యప్ప ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కార్యకలాపాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేరళ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బంగారం తొడుగుల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కేరళ పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసును సిట్ విచారిస్తోంది. నెల రోజుల్లో నివేదిక సమర్పించనుంది. ఈ రిపోర్టును బహిర్గతం చేయవద్దని ప్రత్యేక దర్యాప్తు బృందానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. శబరిమల ఆలయానికి చెందిన 4.5 కిలోల బంగారం చుట్టూ మొత్తం వివాదం నడుస్తోంది. గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాల బంగారు తొడుగులకు మెరుగు పెట్టించే బాధ్యతను 2019లో బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తికి బోర్డు అప్పగించింది. 42.8 కిలోల బరువున్న బంగారు పూత పూసిన రాగి తొడుగులను ఆయన సమక్షంలోనే చెన్నైలోని ఓ వర్క్ షాప్ కు పంపించారు. అయితే శబరిమల నుంచి బయలుదేరిన కంటైనర్ 39 రోజుల తర్వాత చెన్నైకి చేరటం మొదటి అనుమానాలకు తావిస్తోంది. వర్క్ షాప్ లో తూకం వేయగా తొడుగుల బరువు 38.25 కిలోలుగానే తేలింది. అంటే మార్గ మధ్యంలోనే దాదాపు 4.5 కిలోల బరువు తగ్గింది. మరి ఈ బంగారం ఏమైంది? 39 రోజుల ప్రయాణంలో కంటైనర్ దక్షిణ భారతం మొత్తం తిరిగినట్టు తాజాగా వెల్లడైంది. కొట్టాయంలోని ఓ ప్రైవేటు ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలకు, బెంగళూరులోని అయ్యప్ప ఆలయానికి కూడా వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మలయాళ నటుడు జయరాం చెన్నై నివాసంలో జరిగిన ప్రైవేటు పూజకి కూడా ఈ విగ్రహ తొడుగులను తీసుకువెళ్లినట్లు ఆరోపణలు రావటం వివాదాన్ని మరింత రాజేసింది. 2019లోనే బంగారం మాయమైంది. 2020లో దీనిపై కేరళ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అప్పటి నుంచి దీనిపై పెద్దగా చర్చ జరిగింది లేదు. అయితే ఇటీవల ఈ పిల్ హైకోర్టులో విచారణకు రావడంతో బంగారం మాయమైన వ్యవహారం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. 4.5 కిలోల పసిడి మాయం కావడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తొడుగులను తిరిగి అమర్చినప్పుడు బరువు ఎందుకు చూడలేదని దేవస్వం బోర్డు నిలదీసింది. ముందుగా ఎలాంటి అనుమతి లేకుండా ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకువెళ్లడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వద్ద మిగిలిన ఆలయ బంగారాన్ని తన కుమార్తె పెళ్లికి వాడుకునేందుకు అనుమతివ్వాలని 2019లో ఉన్నికృష్ణన్ పొట్టి స్వయంగా ట్రావెన్కోర్ బోర్డుకు ఈమెయిల్ పంపడం ఈ కేసులో కీలక మలుపుగా చెప్పాలి. అంటే మాయమైన బంగారం ఉన్నికృష్ణన్ వద్దే ఉందా, లేకుంటే లేఖ ఎందుకు రాశారు? దేవస్వం బోర్డు అధికారులు చేతివాటం చూపించారా అంటూ అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సిట్, పోలీసుల విచారణలో వీటికి సమాధానాలు దొరకవచ్చు. మరోవైపు 1998లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన 30 కిలోల బంగారానికి సరైన లెక్కలు లేవని హైకోర్టు గుర్తించడం ఈ వ్యవహారం తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఖండించారు. బోర్డు ఎలాంటి తప్పు చేయలేదని, శబరిమల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. విపక్షాలు మాత్రం లెఫ్ట్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. బంగారం చోరీకి ప్రభుత్వానిదే బాధ్యత అంటున్న విపక్షాలు దేవస్వం మంత్రి వాసన్ రాజీనామా చేయాలంటూ అసెంబ్లీ సమావేశాలను హోరెత్తించాయి.